హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం వచ్చేసి ఇవాళ ఈ ఫీల్డ్లో భాగంగా మనం ఇవాళ వచ్చేసి గార్ల ఏరియాలో ఉన్నాము. అన్నగారి పేరు వచ్చేసి అన్న, మీ పేరన్నా? తేజావతి రమేష్. తేజావతి రమేష్. ఏ ఊరు అనేది? పూసలతండ. ఎకరాలు సాగు చేశారన్న మీరు? 3 ఎకరాలు. అన్నగారు చూశారు కదా, ఈ అన్నగారి యొక్క మిరప పంట. అన్నగారికి వచ్చేసి ఈ తోటకి బాగా ఇంతకుముందు ఒక వారం క్రితం బాగా నల్లులు బాగా అటాక్ అయ్యి చూడండి గుబ్బలు ఎలా వచ్చాయో, బాగా ముడతగా వచ్చి గుబ్బలు, విపరీతమైన గుబ్బలు అండి. అన్నగారి తోట వచ్చేసి మొత్తం 3 ఎకరాలు తోట మొత్తం కూడా ఇలా వచ్చేసిందంట. అన్న, ఇంతకుముందు మీది ఎలా ఉన్నదన్న? గుబ్బలు వచ్చి ఎలా ఉన్నది? గుబ్బలు వచ్చి కొంచెం అసలు ఇగురు అనేది లేదు. తర్వాత డోమర్ను సిజ్మెంట్ కలిపి పిచ్చిగారి చేసినాము. దాదాపు 90% రిజల్ట్ బ్రాంచెస్ వచ్చినాయి మంచిగా, నీట్గా. నల్లుల తీవ్రత తగ్గింది. ప్రస్తుతానికి ప్రౌలింగ్ మాత్రానికి అది కూడా కొంచెం పర్వాలేదు. నాకైతే ఈ మందు కొట్టడం వల్ల పర్వాలేదు అనిపించింది. ఒకసారి చూపిరన్న మీరు కొట్టిన మందు. చూశారు కదా, అన్నగారు వచ్చేసి సిస్మైట్ ఇండోఫిల్ కంపెనీ సిస్మైట్ డోమర్, ఈ రెండు కలిపి అన్నగారు నల్లికి వాడడం జరిగింది. అన్నగారు వారం క్రితం ఈ మందు స్ప్రే చేయడం జరిగింది. చూడండి ఈ నల్లులు బట్టి ఎలా గుబ్బలు వచ్చాయో ఈ తోట మొత్తం. అన్నగారి మాటల్లో వినండి ఒకసారి, ఈ మందు ఏ విధంగా పనిచేసింది అన్నగారి మాటల్లో వినండి. అన్నగారు చెప్తారు. పర్వాలేదండి, బ్రాంచెస్ మంచిగా వచ్చింది, ఇగురు బాగా వచ్చింది. నల్లుల తీవ్రత అసలు ముడుచుకుపోయిన దాన్ని కొంచెం తేటగా అయినాయి. అంటే ఇంత ముందు బాగున్నదా మీ తోట గుబ్బ? బాగుంది, తేటగా అయింది కొట్టడం వల్ల. చాలా వరకు అయితే నల్లి ఉధృతి తట్టుకుందంటారు. రైతులకు పర్వాలేదు, కొట్టుకోవచ్చు అంటారు. ఏదైతే నమ్మకంగా కొట్టుకోవచ్చు అంటారు. నమ్మకంగా కొట్టుకోవచ్చు. చూసా, విన్నారు కదండి అన్నగారి మాటల్లో. ఏ రైతైనా సరే కంపల్సరిగా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నల్లి ఉధృతిని తట్టుకోవడానికి డోమర్ ప్లస్ సిస్మేట్ కలిపి వాడుకోండి అని అన్నగారి మాటల్లో మనకి వివరంగా చెప్తున్నారు.